వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో భారీ వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్లపై స్పందించిన మంత్రి హరీష్ రావు. రైతులకు 10 లక్షల నష్టపరిహారం ఇస్తామని వెల్లడి. చంచల్గూడ మహిళా జైలులో రిమాండ్లో ఉన్న షర్మిల బెయిల్పై విడుదల. పోలీసులను కుక్కల్లా తొత్తుల్లా వాడుకుంటున్నారని ఆగ్రహం. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం. ఆయన అరెస్టుపై కడపలో జోరందుకున్న బెట్టింగులు. గిరిజన మహిళా మేయర్ అయినా తనని ఘోరంగా అవమానించారని నెల్లూరు మేయర్ స్రవంతి ఎస్పీకి ఫిర్యాదు. నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వినతి. డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో గత రాత్రి కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్లపై మంత్రి హరీష్ రావు స్పందించారు. తీవ్రమైన వడగళ్లతో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. రైతులకు ధైర్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు 10 లక్షల నష్టపరిహారం ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని తెలిపారు. దేశంలో ఎక్కడా కూడా 2-3 వేల కంటే ఎక్కువ ఇవ్వడం లేదని, వేల కోట్లు ఖర్చు పెట్టి క్లాసిక్ కరెంట్ రైతులకు అందించామని చెప్పుకొచ్చారు. ఇక ఒక్క సిద్దిపేటలోని మొదటి దశలో 35,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు తెలిపారు. నిన్నటి వానతో నష్టం ఎంత అనే వివరాలు తెలియాల్సి ఉందన్నారు. రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని అభయం ఇచ్చారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో డిసెంబర్లోని వరి నాట్లు వేసి కోతలు పూర్తి చేసి నష్టం నుంచి బయటపడ్డారన్నారు. ఇక్కడ కూడా ఒక్క నెల ముందుగానే నాట్లు వేసుకుంటే వడగండ్ల బాధను తప్పించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఒక్క నెల ముందుకు సీజన్ తేవడానికి రైతులకు అవగాహన కల్పిస్తామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఏ చెల్లె ఏ అక్క భర్త చనిపోయి మేమేం కావాలి, మా బస్సులేంటి, మా పిల్లల బస్సులేంటి అనే రోజు నుంచి ఈ రోజు బీజేపీ గతంలో ఎప్పుడు లేని విధంగా గవర్నర్ వ్యవస్థలు అడ్డం పెట్టుకోండి. బీజేపీ ప్రభుత్వాలున్న అన్ని రాష్ట్రాల్లో ఏ పని చేస్తున్నారు. తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు. బెంగాల్లో మమతా బెనర్జీ గారి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. జార్ఖండ్ లో సోరెన్ గారి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. తెలంగాణలో మన రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే విధంగా గవర్నర్ గారి వ్యవస్థ పనిచేయడం అనేది ఇది చాలా దురదృష్టకరం, దుర్మార్గమైనటువంటిది. రాష్ట్ర ప్రగతికి ఇది విరోధం కలిగించేటువంటి చర్యల్ని మానుకోవాలి. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి సాధ్యమైనది. రాష్ట్రాల మధ్య పోటీతత్వం ఉండాలి. బాగా పనిచేసే రాష్ట్రాలను ప్రోత్సహించాలి. కానీ ఈ రకంగా అడ్డుకోవడం అనేటువంటిది ఇది కేంద్ర ప్రభుత్వానికి తగదు. అందుకే దేశంలో అందరూ ఆలోచిస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వాలు కాదు, ప్రజలకు కావాల్సింది ఈ దేశ అభివృద్ధి జరగాలి, ఈ దేశం ముందుకు సాగాలి. ఈ దేశం ఏమైతుంది, 1 లక్ష మంది ఈ దేశంలో పాస్పోర్ట్ సరెండర్ చేసి వేరే దేశాల్లో పోయి పాస్పోర్ట్ తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు? మీ వేదికలు తట్టుకోలేక, మీరు తెచ్చే అరాచకాలను తట్టుకోలేక 1 లక్ష మంది ఇండియన్ పాస్పోర్ట్ సరెండర్ చేసి ఇలా విదేశాలకు పోతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ దేశ సంపద విదేశాల్లో పోతా ఉంది. దేశంలో కొత్తగా సంపద రావాలి, దేశంలో పరిశ్రమలు రావాలి, దేశంలో పెట్టుబడులు రావాలి, దేశంలో కొత్త ఉద్యోగాలు రావాలి. కానీ మీ పాలనలో సీన్ రివర్స్ అయింది. దేశ సంపద బయటకు పోతుంది. దేశంలో సంపద ఉన్న వాళ్ళు దేశం విడిచిపెట్టి విదేశాలకు పోయే పరిస్థితి తెచ్చారంటే ఇది దేశానికి నష్టం చేస్తున్నారు, తీరని అన్యాయం చేస్తున్నది ఇలా కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం. బట్ ఏమైనా మన గజ్వేల్ ఇలా అద్భుతంగా రూపురేఖలు మార్చిన మన కేసీఆర్ కు మనం ఎప్పుడు రుణపడి ఉండాలి. కార్యకర్తలకు నా చివరి మాట ఒకటే ఒక మాట, దయచేసి ఆలోచించండి. ఏంటంటే ఇంకా కావాలి हमारा जुबेर के पीछे में एक देर लाइट का क्रिकेट मैच खेलेंगे अपनी गजवेल में स्टेडियम बना के पीछे जरूर देर लाइट क्रिकेट मैच खेलने के लिए मैं भी आता हूं, हम मिलके खेलेंगे, जल्द स्टेडियम बना देंगे. కానీ ఒక మాట నేను కార్యకర్తలు చెప్పాలి. అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మంచి మాట చెప్పిండు. నిజాన్ని కూడా ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి. నిజాన్ని కూడా, నిజాలను, వాస్తవాలను, జరిగిన పనులను మనం చర్చలో పెట్టాలి అన్నాడు. నిజాన్ని మనం పలకకపోతే అబద్ధం రాజ్యమవుతుందట. అబద్ధాలు మరి నిజాలయ్యే ప్రమాదం ఉంటుంది. మనం వాస్తవాలు చెప్పకపోతే, నిజాల మీద చర్చించకపోతే అబద్ధాలు నిజమయ్యే ప్రమాదం ఉంటుంది.
వాడి అబద్ధాలే నిజమైతే ఈ రాష్ట్రం పోలీసులను కుక్కల్లా తొత్తుల్లా వాడుకుంటూ ప్రతిపక్షాలను కేసీఆర్ అడ్డుకుంటున్నారని వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై దాడి కేసులో చెంచల్గూడ మహిళా జైలులో రిమాండ్లో ఉన్న షర్మిల బెయిల్పై విడుదలయ్యారు. అనంతరం జైలు వద్ద మీడియాతో మాట్లాడారు. పోలీసులు తనను బెదిరించే ధోరణితో మాట్లాడారని, మహిళా పోలీసులు ఓ మహిళ అని చూడకుండా తన పట్ల నీచంగా వ్యవహరించారని ఆరోపించారు. పోలీసులు, ఎస్ఏలు, ఇన్స్పెక్టర్లు బెదిరిస్తూ పైకి వస్తూ తనను వెనక్కి నెట్టే ప్రయత్నం చేశారని, చర్యకు ప్రతిచర్య ఉంటుందని, ఆత్మరక్షణ కోసం తాను పోలీసులను నెట్టివేశానని చెప్పారు. పోలీసులు తనను బెదిరించిన వీడియోలు బయట పెట్టలేదని, వాళ్లకు కావాల్సిన వీడియోలనే సోషల్ మీడియాలో వైరల్ చేయించారన్నారు. ఓ మహిళను అరెస్టు చేయడానికి అడ్డుకోవడానికి వచ్చినప్పుడు మహిళా పోలీసులను తీసుకురావాలని ఇంకిత జ్ఞానం కూడా లేదా అని ప్రశ్నించారు. రుణాలు ఇవ్వడమైనా రాజశేఖర రెడ్డి గారికే సాధ్యమైంది. 46 లక్షల మందికి ఇల్లులు కట్టడమైనా రాజశేఖర రెడ్డి గారికే సాధ్యమైంది. ఫీజు రీయింబర్స్మెంట్ అయినా రాజశేఖర రెడ్డి గారికే సాధ్యమైంది. ఆరోగ్యశ్రీ అయినా రాజశేఖర రెడ్డి గారికే సాధ్యమైంది. మైనారిటీలకు 4% రిజర్వేషన్ అయినా రాజశేఖర రెడ్డి గారికే సాధ్యమైంది. లక్షల ఎకరాలకు పోడు భూములైనా, అసైన్డ్ భూములైనా ఇలా ఏది చేసినా రాజశేఖర రెడ్డి గారి ఒక్కరికే సాధ్యమైంది. మరి ఇప్పుడు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ తెస్తానని చెప్పి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినాక కేసీఆర్కు ఏం సాధ్యమైంది? అసలు కేసీఆర్కు పరిపాలన చేతనయ్యిందా? కేసీఆర్కు సెక్రటేరియట్కైనా ఎప్పుడైనా వెళ్ళాడా? మరి పరిపాలనే చేత కాలేదు కదా కేసీఆర్కు. ఏం చేతనైంది కేసీఆర్కు? రుణమాఫీ చేతనైందా? 0 వడ్డీకే మహిళలకు రుణాలు ఇస్తానన్నాడు, అది చేతనైందా? ఇంటికో ఉద్యోగం అన్నాడు, అది చేతనైందా? ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు, అది చేతనైందా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు చేతనైందా? మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తానన్నాడు, అది చేతనైందా? పోడు పట్టాలు ఇస్తానన్నాడు, అది చేతనైందా? 57 ఏళ్లకే పెన్షన్లు ఇస్తానాడు, అది చేతనైందా? అసలు ఏం చేతనైంది కేసీఆర్కు? పరిపాలన చేతనైందా కేసీఆర్ గారికి? ఇచ్చిన ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకోవడం చేతనైందా కేసీఆర్కు? ఏం చేతనైంది? అవినీతి చేయడం చేతనైంది కేసీఆర్. కమిషన్ల పేరు చెప్పి 1000 కోట్లు అవినీతి సొమ్ము సంపాదించడం చేతనైంది కేసీఆర్కు. ఆయన బిడ్డకు లిక్కర్ స్కామ్ చేయడం చేతనైంది. ఆయన కొడుకేమో రియల్ ఎస్టేట్ స్కామ్ చేయడం చేతనైంది. ఇక ప్రతిపక్షాలు గొంతు విప్పితే ఆ గొంతు నొక్కడానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి వెనకాడడం. అసలు కేసీఆర్కు అసలు ఎంత నీచంగా ఈరోజు వ్యవహరించాడో ఒక్కసారి ఆలోచించాలి. ఒక మహిళనయ్యుండి నేను చేయాలనుకున్నదల్లా సిట్ దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ మాత్రమే ఇవ్వాలనుకున్నాం. ఈ సిట్ ఏదైతే ఉందో టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకుకు సంబంధించిన కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి అసలు ఒకరు సామాన్య ప్రజలు కానీ, ఒక ప్రతిపక్ష పార్టీ కానీ ఒక సూచన చేసే అవకాశం ఉందా లేదా? ఆ హక్కు మనకు ఉందా లేదా? ఇది ప్రజాస్వామ్య భారతదేశం అవునా కాదా? ఒక సిట్టుకు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈరోజు వీలు లేకుండా పోయింది కేసీఆర్ గారి బంగారు తెలంగాణలో. మరి ఇది ఆఫ్ఘనిస్తాన్ కాకపోతే ఏమనాలి? ఇది తాలిబాన్ల లాగా కేసీఆర్ గారు వ్యవహరించడం లేదు అనడానికి, ఇక వ్యవహరిస్తున్నారు అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఇంకేదైనా కావాలన్నా? సిట్టు దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ మాత్రమే ఇవ్వాలనుకున్నాం. అసలు నాతో పాటు ఆ రోజు పొద్దున బయలుదేరితే నాతో పాటు అసలు ఎవరూ లేరు. నేను ఒక్కదాన్ని, పార్టీ కార్యకర్తలు లేరు, పార్టీ నాయకులు లేరు, ఎవరూ లేరు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కడపలో బెట్టింగులు జోరందుకున్నాయి. కొందరు అరెస్టు అవుతారని, మరికొందరు అవినాష్ అరెస్టు కారంటూ బెట్టింగులు చేస్తుండడం చర్చనీయాంశమైంది. ఇక జగన్ సొంత నియోజకవర్గం అవినాష్ రెడ్డి నివాసం ఉండే పులివెందలలో కూడా బెట్టింగులు జరుగుతున్నాయని సమాచారం. అయితే వివేక హత్య కేసు విచారణలో భాగంగా అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.
ఇదే అవినాష్ అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ఇక ఇదే క్రమంలో అవినాష్లను కూడా సిబిఐ అధికారులు విచారణకు రావాలని ఆదేశించినట్లు ఇచ్చిన తరుణంలో ఆయన తెలంగాణ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిని సవాలు చేస్తూ వివేక కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం అవినాష్ ను అరెస్ట్ చేయవద్దనడాన్ని ఖండించింది. సిబిఐ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వకపోతే కేసు దర్యాప్తు ఏ విధంగా ముందుకు సాగుతుందని తెలంగాణ హైకోర్టును ప్రశ్నించింది. దీంతో త్వరలో అవినాష్ అరెస్ట్ అవుతారంటూ వార్తలు వస్తున్నాయి. నెల్లూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో గిరిజన మహిళా మేయర్ అయిన తనని ఘోరంగా అవమానించారని మేయర్ శ్రవంతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కౌన్సిల్ సమావేశంలో జరిగిన గిరిజన మహిళా మేయర్నైనా తనను ఎంతో తీవ్రంగా అవమానించారని ఆరోపించారు. తనపై దాడి చేసిన అధికారం ఉంది కదా అని మా కార్పొరేటర్ల భర్తలపై అక్రమ కేసులు పెట్టారని అన్నారు. ఈ విషయంపై తాను ఎంత దూరమైనా పోరాడతానని అన్నారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పి తెలిపారు. అలాగే హైకోర్టు సుప్రీంకోర్టులను కూడా ఆశ్రయిస్తామని తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి వెంట నడుస్తున్నామనే కుట్రతో దాడి చేసి అవమానపరిచారని ఆరోపించారు. యూనివర్సిటీకి భూములు త్యాగం చేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వేతనాలు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ జోక్యం చేసుకుని ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పనిచేసే ప్రతి అధికారి సీనియర్ మోస్ట్ ఆఫీసర్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ డీసీ అడిషనల్ కమిషనర్ సెక్రటరీ యు నేమ్ ఇట్ everybody is using these electrical vehicles only. We purchased these electrical vehicles from some other department and paying every month 20,000 rupees salary. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70 కిలోమీటర్లు తిరగొచ్చు. If you charge the battery you can roam for 70 kilometers. నెల్లూరు ఏ మూడు నుంచి ఏ మూడు ఎత్తుకున్నా, వెంకటేశ్వరపురం నుంచి భుజభుజలు ఎత్తుకున్నా, మూలాపేట నుంచి కొడూరుపాడు ఎత్తుకున్నా, 4 మూలు ఎత్తుకున్నా 70 కిలోమీటర్లు. And every senior officers are using these EVs only. Why our special MHO is asking separate vehicle and we are spending more than 4.5 lakhs? Our corporation is such a very budget wise. I think you already know sir. మన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ప్రతి అధికారి కార్పొరేషన్ ఉన్నటువంటి సొంత వెహికల్స్ వాడుతున్నాం. మా హెల్త్ ఆఫీసర్ గారికి మాత్రం అవి సరిపోదంట. మరి వారికి ప్రత్యేకమైన వాహనం కావాలా, దానికి 35,000 రూపాయలు వద్ద, దానికి జిఎస్టీ. కారణం ఏమిటో మాకు తెలియదు. బహుశా నాకైతే తెలియదు. జస్ట్ ఇట్స్ మై ఒపీనియన్ యాజ్ ఎ సీనియర్ మెంబర్ ఇన్ దిస్ కౌన్సిల్. It's my opinion, sir. I want an answer from Honorable Mayor to Honorable Mayor from you, sir. Everybody is using 15 vehicles లో అధ్యక్ష 12 అందరూ అధికారులు వాడుతున్నారు. 3 ఖాళీ ఉన్నాయి. ఖాళీ ఉన్నాయని సెన్స్ అవి కూడా బాగానే ఉన్నాయి. అడిషనల్ కమిషనర్ లేరు. సో ఆ విధంగా సెక్రటరీ గారు సెలవు పెట్టడం అటువంటి తప్ప ప్రతి కార్పొరేషన్ లో ఉన్నటువంటి ప్రతి ఉన్నతాధికారి వాడేదే. మరి మా హెల్త్ ఆఫీసర్ గారు ఎందుకు ఒక టాపిక్ రావడం జరిగింది. దాన్ని నేను కంప్లీట్గానే కమిషనర్ గారితో మాట్లాడే సమయం కూడా ఇవ్వకుండా ఉన్నటువంటి కార్పొరేటర్లందరూ కూడా ఒక వివాదమైనటువంటి ఒక వాతావరణాన్ని తీసుకురావడం జరిగింది. నేను చెబుతున్నటువంటి సమాధానం కూడా వాళ్ళు వినుకున్నటువంటి పరిస్థితిలో నేను సమావేశాన్ని వాయిదా వేసి నా ఛాంబర్కి వెళ్ళే సమయంలో నన్ను ఒక ఎస్టీ మహిళగా, ఒక మేయర్ హోదాలో ఉన్నటువంటి మహిళను నన్ను ఎదుర్కొని నా ఛాంబర్లోనికి వెళ్ళనీయకుండా నా చీర చినిగిపోయేంత పరిస్థితిలో నాకు బాగా అవమానం జరిపించడం జరిగింది. ఇది కేవలం ప్రజల సమస్యలను మాట్లాడడానికి ఉన్నటువంటి వేదిక కౌన్సిల్ సమావేశం. కానీ వాళ్ళు కేవలం రాజకీయ కుట్రగా తీసుకొని వాళ్ళు అజెండా అంతా ఒకటే, మేయర్ని అవమానించాలి, మేయర్ని అస్వస్థకు గురి చేయాలి, ఆమెని మెంటల్ టెన్షన్ చేయాలి.
అన్న ఒక అజెండాతో మాత్రమే కౌన్సిల్ మీటింగ్ స్టార్ట్ అయిన కాడి నుంచి వాళ్ళు మాట్లాడే బిహేవ్ కానీ వాళ్ళు చేసే ప్రవర్తన కానీ మీరందరూ కూడా చూసే ఉంటారు. నేను వెళ్ళే సమయంలో వాళ్ళు నన్ను మోరిళ్ళ గౌరీ కానీ, విజయభాస్కర్ రెడ్డి కానీ, బొబ్బల్ శ్రీనివాస్ యాదవ్ గారు కానీ నన్ను నా ఛాంబర్కి వెళ్ళనీయకుండా, ఒక మహిళ నన్ను కూడా చూడకుండా అవమానపరిచే విధంగా మేయర్గా ఉన్నటువంటి నన్ను చీర చినిగిపోతున్నా కూడా అంత అడ్డుపడి అంత నన్ను అవమానకితంగా చేయడం జరిగింది. ఈ అవమానాన్ని వేరే వాళ్ళకి రానికుండా ఉండే విధంగా నేను ఈరోజు పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను ఈ అవమానాన్ని వేరే వారికి జరగకుండా ఉండే విధంగా హైకోర్టుకి కానీ సుప్రీంకోర్టుకి కానీ తెలియజేస్తాను. దీన్ని వదిలే పరిస్థితి లేదు. ఇంకోటి రాష్ట్రపతి ముర్ము గారికి కూడా లేఖ ద్వారా తెలియజేస్తాను. ఎస్టీ కమిషనర్ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి కూడా నేను రెడీగా ఉన్నాను తెలియజేస్తున్నాను. బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ ఎమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. కాకినాడ రూరల్ ఎంపీడీఓ కార్యాలయం సమావేశ మందిరంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. డిఎల్డీఓ పాటంశెట్టి నారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మండల స్థాయిలో ఉత్తమ పంచాయతీ అవార్డులను ఎమ్మెల్యే కన్నబాబు చేతుల మీదుగా ప్రదానం చేశారు. గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి పదంలో పయనింపచేసేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రూరల్ జెడ్పీటీసీ నూరుకుర్తి రామకృష్ణ, ఎంపీపీ గోపిశెట్టి పద్మజా బాబ్జీ, ఎంపీడీఓ శ్రీనివాస్, రూరల్ తహసీల్దార్ మురార్జీ, ఈఓపీఆర్డీ డి శివాజీ, గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ కార్యదర్శులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఆయనే రావాలనేది ఒక నినాదంలాగా, మా నమ్మకం నువ్వే జగన్ అని ఒక నినాదం ఇవాళ మారుమోగుతోంది. ఇప్పటివరకు చూసినప్పుడు దాదాపుగా 7 లక్షల మంది పార్టీ కార్యకర్తలు అధికారికంగా అంటే గృహ సారథులుగా నియమితులైన వారు, సచివాలయ కన్వీనర్లుగా నియమితులైన వాళ్ళు రాష్ట్రంలో పర్యటిస్తూ ఉంటే, వాళ్ళు కాకుండా మా పార్టీలో మా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వాళ్ళు సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు దగ్గర మొదలుకొని ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఇంకా ఆ పై స్థాయి నాయకులు, అన్ని వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, పార్టీ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఇంటికి వెళ్తూ ఉన్నారు. వాళ్ళకి మా పథకాలు కానీ మా నాయకుడి పరిపాలన కానీ వివరిస్తూ ఉన్నారు. దాంతోపాటు వాళ్ళ ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరిస్తూ ఉన్నాం. ఈ విధంగా చేసినప్పుడు చాలా రికార్డ్ ఏంటంటే 15 రోజుల చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు, లోకేష్ దిష్టిబొమ్మలను వైకాపా నేతలు దహనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ తెదేపా చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సీఎం జగన్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు తెదేపా కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకుని లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే వైకాపా నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెంలోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వీధి రౌడీలా ప్రవర్తించారంటూ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. దళితులపైన ఎంత కర్కశంగా దాడులు చేస్తున్నాడో చూస్తున్నామని చెప్పారు. చంద్రబాబు, లోకేష్ క్షమాపణ చెప్పకుంటే రాష్ట్రంలో ఎక్కడ తిరగనివ్వబోమని హెచ్చరించారు. దాడి చేయించింది చంద్రబాబేనని మంత్రి మేరుగు నాగార్జున ఆరోపించారు. చంద్రబాబుకు రాజకీయ చరమగీతం పాడడం ఖాయమని హెచ్చరించారు. సర్వేల్లో వైసీపీకి అనుకూలంగా ఉండడాన్ని చంద్రబాబు తట్టుకోలేక కుట్రలకు పాల్పడుతున్నాడు. చంద్రబాబు, లోకేష్ దళిత బహుజన గణానికి క్షమాపణ చెప్పాలన్నారు. ఒక వీధి రౌడీలాగా ప్రవర్తించాడని రాష్ట్ర ప్రజలంతా చూశారు. మాకు ఒక మేధావి, చదువుకున్న వ్యక్తి, రాజకీయాల్లో తనకంటూ ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని కల్పించుకున్నటువంటి మా దళిత జాతిలో మేటి అయినటువంటి ఆదిమూలపు సురేష్ అనే మంత్రి కడిగిన ముత్యం ఈ రాష్ట్రంలో దళితుల్లో. అలాంటి మా మంత్రి మీద చంద్రబాబు నిలబడి రాళ్ల దాడి చేయించటం ఇది క్రూరమైన, నీచమైన చర్యగా అభివర్ణిస్తూ ఉన్నాం. ఇది చరిత్ర పుటల్లో లిఖించాలా. 45 సంవత్సరాల సర్వీస్ అండ్ రాజకీయాల్లో చెప్పుకునే ఒక దరిద్రుడు నీ రాజకీయ జ్ఞానాన్ని ప్రక్కన పెట్టి ఒక దళితుడి మీద రాళ్ళేయించి దాడి చేయించడం అనేది ఈ దళిత జాతి, రాష్ట్రంలో ఉన్న దళిత జాతి మర్చిపోదు. చంద్రబాబు వెంట ఈ రాష్ట్రంలో పరిగెత్తిస్తాకు సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా విలువలు ఉంటాయి. ఒకవేళ అతనికి ప్రాబ్లం వచ్చి సురేష్ మీద ఏదన్నా సురేష్ తప్పు చేశాడు అనుకుంటే ఆ రాజకీయాల్లో ఉన్న వ్యక్తి జాగ్రత్తగా, నిశ్చితంగా గమనించి చర్యలు తీసుకోవాలా. డిపార్ట్మెంట్ ఎందుకు? పోలీస్ డిపార్ట్మెంటు వ్యవస్థ ఉంది ఎందుకు? నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసావు. ఒక మంత్రి మీద, ఆఫీసు మీద ఇంతింత రాళ్ళు కర్రలేసుకొని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి, ప్రభుత్వ అధినేతకు మరిన్ని శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు అవినీతికి మీరు అడిగినారు కాబట్టి సందర్భంగా మళ్ళీ దీని మీద దేవుని దగ్గర మాట్లాడినాడనే మాట రారాదు. మీరు అడిగినారు కాబట్టి తెలియజేస్తున్నాను. ఈ తెలుగుదేశం పార్టీ కానీ, దాని అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ, దాని అధినేత చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు లోకేష్ బాబు తెలుగుదేశం పార్టీలో ఒక ఎక్స్ట్రా ప్లేయర్. అతను మనం క్రికెట్, కబడ్డీ ఆడేటప్పుడు ఎలా ఒక ఎక్స్ట్రా ప్లేయర్ ఉండి ఆ ఎక్స్ట్రా ప్లేయర్ కూడా గెలిచిన వాళ్ళెమ్మడి బహుమతులను ప్రదానం చేస్తామో ఆ విధంగా అతను ఒక ఎక్స్ట్రా ప్లేయర్. అతను సర్పంచ్ కాలేదు, లేదా జెడ్పీటీసీ కాలేదు, ఎంపీటీసీ కాలేదు. ఏ ఒక్క ఎలక్షన్లలో గెలిచకుండానే అతను మంత్రి అయినాడు. ఎక్స్ట్రా ప్లేయర్కు ఏ రకంగా గౌరవం దక్కిందో తెలుగుదేశం పార్టీలో కూడా అతను ఒక ఎక్స్ట్రా ప్లేయరు. అతను మాట్లాడడానికి ఏమాత్రం అర్హత లేనివాడు. లోకేష్ బాబు పాదయాత్ర చేసినా, చంద్రబాబు నాయుడు గారు బస్సు యాత్ర చేసినా, ఇంకో లీడర్ ఎవరైనా తల కిందికి పెట్టి కాళ్ళు పైకి చేసి ఇంకా ఏదైనా కొత్త యాత్రను కనిపెట్టి చేసినా జగన్మోహన్ రెడ్డి గారి జైత్ర యాత్రను ఎవరు ఆపలేరు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో భారీ వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్లపై స్పందించిన మంత్రి హరీష్ రావు. రైతులకు 10 లక్షల నష్టపరిహారం ఇస్తామని వెల్లడి. చంచల్గూడ మహిళా జైలులో రిమాండ్లో ఉన్న షర్మిల బెయిల్పై విడుదల.
పోలీసులను కుక్కల్లా తొత్తుల్లా వాడుకుంటున్నారని ఆగ్రహం. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం. ఆయన అరెస్టుపై కడపలో జోరందుకున్న బెట్టింగులు. గిరిజన మహిళా మేయర్ అయినా తనని ఘోరంగా అవమానించారని నెల్లూరు మేయర్ స్రవంతి ఎస్పీకి ఫిర్యాదు. నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వినతి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.